25,000. ప్రకాశం జిల్లా ఒంగోలులో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పొగాకు రైతులకు రీలే నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు మాట్లాడుతూ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం కోసం 1000 కోట్ల ప్రత్యేక నిధి కేటాయించాలని, కిలోకు కనీసం 250 ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. జిల్లా కన్వీనర్ను గతంలో పొగాకు బోర్డులో 2 పర్యాయాలు రైతు ప్రతినిధిగా ఉన్న దేశ ప్రయోజనాలను గురించి ప్రజలటువంటి పంట మూలంగా ఎంత సంపద సృష్టింపబడుతూ ఉంటే వారి ఉసురు తీసి కార్పొరేట్ శక్తులకు జీఎస్టీలు కావాలా, అపరాధ రుసుములు కావాలా, సెస్సులు కావాలా, 4 రకాలుగా పన్నులు వసూలు చేసుకుంటున్నారు. పొగాకు పంట మీద ఒక్క 1000 కోట్లు అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు వసూలు 1000 కోట్లు మేము అడగట్లా. ఇదే కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు పొగాకు రైతాంగం తమ పండించిన పంటకి సరాసరి ధర 250 రూపాయలు ఇవ్వమని అడగడం నేరమా? రెండోది వ్యవసాయము. వ్యవసాయం అనేది ఒక వృత్తి. ఈ వ్యవసాయం ఆనాడు చంద్రబాబు కావచ్చు, మోడీ కావచ్చు చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి కానీ రైతాంగానికి ఏం మేలు చేస్తారు? మనమే ఇక్కడున్న రైతాంగం మొత్తం మన పార్టీలను గెలిపించి గద్దెనెక్కించాం. ఈనాడు కూడా ఈ ఉద్యమంగానే ఈ మన